హలో అండి, అందరికీ నమస్కారం. మంచి ప్రాపర్టీ కావాలి, చాలామంది G+1 కావాలి, మాకు HMD లేఅవుట్లో కావాలనుకుంటున్నారు కదా. డిఫరెంట్ ప్యాటర్న్లో కింద వచ్చేసి 1 BHK సపరేట్ అండ్ 1 BHK సపరేట్, పైన వచ్చేసి 2 BHK ఓనర్స్ ఉండడానికి అనేది 2 BHK, కింద సపరేట్గా 1 BHK అనేది సపరేట్గా ఇవ్వచ్చు. ఈజీగా మనకు కింద ఒక 7,000 దాకా మనకు రెంట్ అనేది ఇన్కమ్ అనేది ఈజీగా వస్తుంది. ఇది వచ్చేసి మనకు 30 feet రోడ్స్ తోటి ఉన్న ప్రాపర్టీ. ఫ్రంట్ ఎలివేషన్ ప్యాటర్న్ కానీ కలర్స్ కానీ ఏ విధంగా చూసుకోండి. చాలా డిజైన్స్ అనేది సింపుల్ డిజైన్స్, లేఅవిష్ G+1 అవుతుంది. డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంది, చూసుకోవచ్చు. మళ్ళీ ఛానల్లో ఇది ఒకటే ప్రాపర్టీ డిఫరెంట్గా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ హౌస్ అండి. క్వాలిటీ అయితే మంచి క్వాలిటీ మెయింటైన్ చేసాము. ఈ ప్రాపర్టీ క్లియర్ టైటిల్, HMD లేఅవుట్. పూర్తిగా చూడండి, ఎక్స్ప్లెనేషన్ అనేది క్లియర్గా ఇస్తాను మీకు. ఇది వచ్చేసి ర్యాంప్ ఏరియా, స్కిప్ చేయొద్దు. ఇక్కడ వచ్చేసి మనకు చెట్లు పెట్టుకోవడానికి స్పేస్ ఇట్లా ఇచ్చారు. ఇదంతా మనకు పార్కింగ్ స్పేస్ ఏరియాలో సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. ఇదంతా మొత్తం ఓపెన్ పార్కింగ్ స్పేస్ ఏరియా. మనకు బోర్ వచ్చేసిందండి. ఇది వచ్చేసి సంపు. ఇదంతా మనకు పార్కింగ్ స్పేస్లో స్పేస్ ఇచ్చింది. ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా. ఇదంతా వాష్ ఏరియా. సెట్ బ్యాక్స్ ఇలా చూసుకోవచ్చు ఏ విధంగా ఉన్నాయో. ఈజీగా ఒక 1 person అనేది ఈజీగా తిరగవచ్చు మీకు. ఇదంతా పార్కింగ్ స్పేస్ చూసుకున్నారు కదా. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ బెడ్రూమ్ 1 BHK. సీలింగ్ డిజైన్ చూసుకునే ఏ విధంగా ఉందో. ఇదంతా హాల్ ఏరియా. హాల్లో ఓపెన్ కిచెన్ స్పేస్ ఏరియా, ఓపెన్ కిచెన్ స్పేస్. ఇది వచ్చేసి మనకు హాల్ అనేది ఈ విధంగా ఉంటుందండి. వీటిలో గమనిస్తే మాత్రం లెఫ్ట్ సైడ్లో ఒక కామన్ వాష్రూమ్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు. అక్కడ సెల్ఫ్ చూసుకోవచ్చు. కింద వైట్ కలర్ టైల్స్. బెడ్రూమ్ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఇది వచ్చేసి మనకు బెడ్రూమ్. క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూసుకోండి. ఇదంతా పార్కింగ్ స్పేస్ చూసుకున్నాం కదా. ఇక్కడ గల్లీలో నుంచి ఇట్లా మనకు ఒక 1 BHK వస్తుంది. ఇది ఇట్లా వచ్చేసి 1 BHK చూసుకోవచ్చు. సెల్ఫ్స్ కానీ ఇక్కడ కిచెన్ స్పేస్. ఇది వచ్చేసి ఓపెన్. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. బ్యాక్ సైడ్ వచ్చేసి సెట్ బ్యాక్స్ చూసుకోవచ్చు. ఇదంతా మనకు స్టెప్స్కి మొత్తం గ్రానైట్ వేస్తారు, స్టీల్ రైలింగ్స్ తోటి. బోర్ ఫెసిలిటీ ఇట్లా మనకి ప్రాపర్టీకి ఉంది. బోర్ ఎవ్రీథింగ్ ఫెసిలిటీస్ తోటి ఉన్న ప్రాపర్టీ అండ్ గ్రేటెడ్ కమ్యూనిటీలో ఉంది ప్రాపర్టీ మాత్రం. ఫస్ట్ ఫ్లోర్లో సిట్అవుట్ ఏరియా చూసుకోండి ఏ విధంగా ఉందో. ఇక్కడ గమనిస్తే సెట్ బ్యాక్స్. అక్కడ వాష్రూమ్, ఒకటి కామన్ వాష్రూమ్ ఒకటి ఇచ్చారు. ఇది వచ్చేసి మెయిన్ డోర్. మెయిన్ డోర్ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఇది వచ్చేసి మనకు హాల్ ఏరియా. హాల్లో సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు. అక్కడ టీవీ స్పేస్, కింద టైల్స్. ఇక్కడ గమనిస్తే హాల్ డైనింగ్ స్పేస్ ఏరియా. డైనింగ్ స్పేస్లో ఓపెన్ పెడతారు కదా. ఇక్కడ స్లైడింగ్ డోర్స్ అనేది ఇచ్చారు వాష్ ఏరియాకి చూసుకోవచ్చు. యూపీవీసీ విండో ఒకటి ఇచ్చారు, స్లైడింగ్ టైపు. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ స్పేస్ ఏరియా. ఇది వచ్చేసి మనకు పూజ రూమ్ స్పేస్. ఈ విధంగా అనేది మనకు డైనింగ్ స్పేస్ ఉంటుందండి. బెడ్రూమ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఒకటి, రైట్ సైడ్లో ఒకటి. ఇది వచ్చేసి మా చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు. అక్కడ సెల్ఫ్ చూసుకోవచ్చు, కింద టైల్స్ చూసుకోవచ్చు. అలాగే గమనిస్తే ఇక్కడ అటాచ్ వాష్రూమ్ స్పేస్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది ఈ విధంగా ఉంటుందండి. డోర్స్ ఇట్లా చూసుకోవచ్చు. ఎంత క్వాలిటీ, హై క్వాలిటీ మెయింటైన్ చేశారు కదా. చాలా న్యూలీ బ్రాండెడ్ కన్స్ట్రక్షన్స్ అండి. ఇది ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకున్న బిల్డింగ్ ఇది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు. అక్కడ సెల్ఫ్ చూసుకోవచ్చు.
కింద కమినేసి వైట్ కలర్ టైల్స్. ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్ స్పేస్. మాస్టర్ బెడ్రూమ్ అనేది ఈ విధంగా ఉంటుందండి. చాలా బ్యూటిఫుల్ అవుతుంది. ఎవరికైనా కావాలి అనుకుంటే ప్రైస్ వచ్చేసి 1,08,00,000 మాత్రమే. నెగోషియేషన్ ఉంటుంది ప్రైజు. హెచ్ఎండిలో 80 to 90% మీకు బ్యాంక్ లోన్స్ చేపించే బాధ్యత మాది. సివిల్ బాగుంది అనుకుంటే మాత్రం 90% ఇట్లా వస్తుందండి. చాలా రీజనబుల్ బడ్జెట్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మాత్రం తప్పకుండా విజిట్ చేయొచ్చు. ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.